వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఎస్, డే 3 అయితే టీమిండియా అయితే కాస్త డామినేట్ చేసినట్టు కనిపించింది. అందుకు ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిందే, నితీష్ కుమార్ రెడ్డి ఇంకా వాషింగ్టన్ సుందర్. ఈ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 4th టెస్ట్ మెల్బోర్న్ వేదికగా జరుగుతుంది. ఇందులో డే 3లో అసలు ఏం జరిగింది, నితీష్ కుమార్ రెడ్డి ఎలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగాడు, అలాగే వాషింగ్టన్ సుందర్ ఎలాంటి సపోర్ట్ అందించాడు, వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ స్వరూపాన్ని ఎలా మార్చేశారనే విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసింది, ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగుల మంచి స్కోర్ చేసింది. ఆ తర్వాత టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్కి దిగిన తర్వాత రోహిత్ శర్మ ఫెయిల్ కావడం, విరాట్ కోహ్లీ 36 రన్స్ చేసి అవుట్ కావడం, ఆ తర్వాత కేఎల్ రాహుల్ 24 రన్స్ మాత్రమే చేయడంతో టాప్ ఆర్డర్లో ఒక్క యశస్వి జైస్వాల్ 82 రన్స్ చేశాడు. తను ఒక్కడు తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కావాల్సినన్ని రన్స్, కావాల్సినంత ఎఫర్ట్స్ పెట్టకపోవడంతో టీమిండియా మరోసారి ఆరంభంలో అంత ఎఫెక్ట్ చూపెట్టలేకపోయింది. యశస్వి జైస్వాల్ ఇంకా విరాట్ కోహ్లీ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు ఒక రన్అట్ చోటు చేసుకోవడం, అందులో బాగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ సెంచరీకి దగ్గరకు వచ్చి అవుట్ కావడం కాస్త నిరాశపరిచింది. ఆ వెంటనే విరాట్ కోహ్లీ, ఆకాశ్దీప్ అవుట్ కావడం కూడా టీమిండియాని ట్రబుల్లో పడేసింది. ఆ తర్వాత 160+ రన్స్, 5 వికెట్స్ లాస్ట్తో అయితే టీమిండియా డే 3ని మొదలుపెట్టింది. పంత్ ఇంకా రవీంద్ర జడేజా కొద్దిసేపు బాగానే ఆడినప్పటికీ కూడా పంత్ 28 రన్స్ చేసి తను అవుట్ అయిపోయాడు. ఒక బ్యాట్ షాట్ ఆడాడు. తను ఆడిన షాట్ పైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా రిషబ్ పంత్ ఆడిన షాట్ని అయితే చాలా తీవ్ర విమర్శలు చేశారు ఆయన. ఇంకా అలాగే రవీంద్ర జడేజా కేవలం 17 రన్స్ చేసి అవుట్ అయ్యి కాస్త విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది టీమిండియా డామినెన్స్. నితీష్ కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరు చాలా ట్రెమెండరస్గా బ్యాటింగ్ చేశారండి. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళిద్దరిని ఎంత పొగిడినా తక్కువ. ఎందుకంటే ఒకానొక దశలో టీమిండియా ఎక్కడ ఫాలో ఆన్ ఆడుతుందో అని భయం కూడా వేసింది. కానీ ఆ భయాన్ని మాత్రం చంపేశారు వీళ్ళిద్దరూ. ఎందుకంటే ఇద్దరి మధ్య దాదాపు 120+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. మామూలు పార్ట్నర్షిప్ కాదు. 8th వికెట్కి అంత పెద్ద పార్ట్నర్షిప్ అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకొని ఇంకా నాట్అవుట్గా ఉన్నాడు. 105 రన్స్ చేశాడు. 176 బాల్స్లో 10 4s 1 6 ఉన్నాయి అతని ఇన్నింగ్స్లో. అలాగే వాషింగ్టన్ సుందర్ చాలా స్లోగా ఆడినప్పటికీ కూడా ఖచ్చితంగా అది నీడి నితీష్ కుమార్ రెడ్డికి మంచి సపోర్ట్ అందిస్తూ అతను కూడా 50 కంప్లీట్ చేసుకోవడం ఇక్కడ మనకి ఒక గుడ్ న్యూస్. ఇంకా మిగతా బుమ్రా సరే అవుట్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిన క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. జస్ట్ చాలా తక్కువ రన్స్ కొడితే తను సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు. కానీ ఆ టైంలో వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడం, ఆ వెంటనే బుమ్రా అవుట్ కావడంతో అయ్యో ఏంటి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కంప్లీట్ కాదా, ఎందుకంటే మిగతా ప్లేయర్లు అందరూ అవుట్ అయిపోతే ఆల్అవుట్ అయిపోతే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేసుకుండా జస్ట్ 90sలో నాట్అవుట్గా మిగిలిపోతాడేమని భయం వేసింది. కానీ మొహమ్మద్ సిరాజ్ తనకు మంచి సపోర్ట్ అందించి బుమ్రా అవుట్ అయిన తర్వాత మిగతా 3 బాళ్ళు బాగా డిఫెండ్ చేసి తనకైతే సాలిడ్ సపోర్ట్ అందించాడు. పైగా ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టీమిండియా డే 3లో ఇంకా ఆల్అవుట్ కాలేదు. 9 వికెట్స్ లాస్తో 358 పరుగులు చేసింది. ఇంకా 4th డే టీమిండియా మిగిలిన ఒక్క వికెట్తో ఎంతసేపు బ్యాటింగ్ చేసి ఎన్ని రన్స్ అయినా పర్వాలేదు, అవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి. సో ఎన్ని రన్స్ యాడ్ చేస్తుంది అనే దానిపైన ఈ మ్యాచ్ ఫలితం కూడా ఆధారపడి ఉంది. నితీష్ కుమార్ రెడ్డి తన సెంచరీ దాటిన తర్వాత కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేస్తాడు, ఎక్కువ స్ట్రైక్ తీసుకుంటాడు. ఎందుకంటే అవతల ఎండ్లో సిరాజ్ ఉన్నాడు కాబట్టి తనే ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటాడు డే 4లో కూడా. సో వీలైనన్ని ఎక్కువ రన్స్ యాడ్ చేసి టీమిండియా ఆల్అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియాని ఎంత తక్కువ స్కోర్కి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ చేయగలిగితే మనకంత విన్నింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుద్ది ఖచ్చితంగా. సో సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాని వీలైనంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేయగలిగితేనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడింది. సో టెస్టుల్లో ఏమైనా జరగవచ్చు. హోప్ టీమిండియా అయితే ఈ మ్యాచ్ గెలవాలని ఆశిద్దాం. ఇక్కడ ముఖ్యంగా డే 3లో హీరో ఎవరంటే ఇనానిమస్గా నితీష్ కుమార్ రెడ్డి పేరు అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. తన కెరియర్లో ఫస్ట్ సెంచరీ. తన కేవలం ఇప్పుడు 21 ఏళ్ళు మాత్రమే. సో ఇండియా ఫ్యూచర్ తనే అని కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరియర్ ఎండ్కి వచ్చినట్లు కనిపిస్తున్న టైంలో మనకు ఒక దీపంలాగా కనిపిస్తున్న కుర్రాడైతే నితీష్ కుమార్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. సో అతన్ని ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి టాప్ ఆర్డర్ కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. తను టాప్ ఆర్డర్లో కూడా ఆడించాలనే డిమాండ్ కూడా క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి భవిష్యత్తులో ఏమవుతుందో. మరి 4th టెస్ట్ డే 3లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ అలాగే టీమిండియా పర్ఫార్మెన్స్ పై, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.